సో గైస్, ఈ స్మార్ట్ గ్రోసరీ షాపింగ్ అండ్ ఫుడ్ స్టోరేజ్ టిప్స్ మీకు డబ్బు మరియు సమయం ఆదా చేయడంలో సహాయపడతాయి. అయితే ఈ వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 1, గ్రోసరీ టిప్స్. లిస్టుతో షాపింగ్ చేయండి. ముందుగా మీ వంటకాలు ప్లాన్ చేసుకొని లిస్ట్ తయారు చేసుకుని తర్వాత షాపింగ్ చేయండి. అనవసరమైన షాపింగ్ నుంచి తప్పించుకోవచ్చు. బెస్ట్ టైం టు షాప్. తెల్లవారుజామున లేదా రాత్రి ఆలస్యంగా వెళ్తే తక్కువ ట్రాఫిక్ అండ్ తాజా కూరగాయలు దొరుకుతాయి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రూట్ పాటించండి. కొత్తగా కొన్న వాటిని వెనుకబెట్టి పాత వాటిని ముందుగా వాడండి. బల్క్గా కొని చిన్న భాగాలుగా విభజించండి. పెద్ద ప్యాక్గా కొనండి. వాటిని చిన్న చిన్న బ్యాగులు ప్యాక్ చేసి ఫ్రీజ్ చేయండి. గ్రోసరీ స్టోర్ డీల్స్ స్మార్ట్గా వాడుకోవాలి. ఫ్రోజన్ ఫుడ్ లేదా నాన్ పెరిషబుల్ ఐటమ్స్ ఎక్కువగా కొనండి. నెంబర్ 2, పండ్లు అండ్ కూరగాయలు తాజాగా ఉంచే టిప్స్. అరటి పండ్లను ఇతర పండ్ల నుండి దూరంగా ఉంచండి. ఇవి ఎథిలిన్ వాయువు విడుదల చేసి ఇతర పండ్లను త్వరగా పండిస్తాయి. అరటి పండ్లు తొండాలను ప్లాస్టిక్తో కవర్ చేయండి. ఇది వాటిని త్వరగా ముదరకుండా చేస్తుంది. ఆకుకూరలు తాజాగా ఉండేలా వాటిని పేపర్ టవల్తో కవర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచండి. ముదురు పండ్లను ఫ్రీజ్ చేయండి. స్మూతీల కోసం అరటి పండ్లు, బెర్రీలు, మామిడి పండ్లు ముందుగా కట్ చేసి ఫ్రీజ్ చేయండి. నెంబర్ 3, పాలు మరియు గుడ్లను నిల్వ చేసే ట్రిక్స్. పాలను ఫ్రిడ్జ్లో వెనక భాగంలో ఉంచండి. ఫ్రిడ్జ్ డోర్ దగ్గర ఉంచితే వేడి ఎక్కువగా ఉంటుంది, త్వరగా పాడవుతుంది. నెయ్యిని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచండి. 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. పన్నీర్ అండ్ చీజ్ నిల్వ ఉంచేందుకు ప్లాస్టిక్ బదులుగా పెర్చమెంట్ పేపర్తో కవర్ చేయండి. గుడ్లు తాజాగా ఉన్నాయా పరీక్షించాలంటే వాటిని నీటిలో వేసి చూడండి. పైకి తేలితే పాడైపోయినవని అర్థం. యోగర్ట్స్, సవర్ క్రీమ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు వాటిని తలకిందగా ఉంచండి. సో గైస్, ఈ గ్రోసరీ అండ్ ఫుడ్ స్టోరేజ్ టిప్స్ ఉపయోగిస్తే మీకు డబ్బు మరియు సమయం ఆదా అవుతుంది. ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. అయితే ఈ ట్రిక్స్లో మీకు ఇష్టమైన ట్రిక్ ఏదో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.